నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో 1829.57 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో చేపట్టనున్న 50,793 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేశారు। ఈ మేరకు గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్ద పైలాన్ను ఆవిష్కరించారు। 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు। ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు। మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించారు। ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రదేశంతో కూడా భూమి పూజ కార్యక్రమంలో ఉన్నారు। అలాగే ఇతర ప్రజా ప్రతినిధులు పేదలకు ఇళ్లు రాకూడదని గత పాలనలో జరిగిన కుట్రలను ఛేదిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో పేదలకు ఇళ్లను సమకూర్చే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు। న్యాయపరమైన చిక్కులను సైతం పరిష్కరించి మొన్న మే నెలలో ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి లబ్ధిదారులకు ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు। సిఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు। ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అక్క చెల్లెమ్మల సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని మహిళలకు ఇస్తున్న ఇంటి విలువ 7.5 లక్షలు ఉంటుందని అన్నారు। పేదలకు అండగా మార్పు మొదలైందని సామాజిక అమరావతిగా మార్పుకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు। ఇకపై అమరావతి మనందరి అమరావతిగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు। రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే రోజు అవుతుంది ఈ రోజు। పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి ఈ రోజు ఈ కార్యక్రమం పేదల విజయంతో ఈ రోజు జరుగుతూ ఉంది ఇక్కడ అని చెప్పి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా మిగిలిపోతూ ఉంది। సామాజిక వర్గాల సంక్షేమం కానివ్వండి, ప్రాంతాల సంక్షేమం కానివ్వండి, డీసెంట్రలైజేషన్ కానివ్వండి, పోర్టులు కానివ్వండి, మెడికల్ కాలేజీల నిర్మాణం కానివ్వండి, ఇలా ఏ అంశాన్ని కూడా తీసుకున్నా కూడా ఈ 4 సంవత్సరాలలో అంతకు ముందు ఎప్పుడు ఏ ఒక్క ప్రభుత్వం చేయనంత మంచి మీ బిడ్డ ప్రభుత్వం దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో చేయగలిగింది అని సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా। ఈరోజు మీరు ఇంటికి వెళ్ళే లోపల మీ అందరి చేతుల్లో కూడా ఇళ్ల మంజూరు పత్రాలను మీ చేతుల్లో పెట్టి మీ చిక్కటి చిరునవ్వులతోనే మిమ్మల్ని అందరినీ కూడా ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతుందని సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను। ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలో మంచినీటి కుళాయిలు ఎక్కువ సంఖ్యలో కేటాయించాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్రాన్ని కోరారు। రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మంచినీటి కుళాయిల సంఖ్య రెట్టింపయిందని, అయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఈ సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు। అయితే జలజీవన్ మిషన్ కి ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా సక్రమంగా చెల్లించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు। In Indian history, because in a short span of 4 years, I think we have been able to increase the coverage for drinking water by we increased more than 2 times, 3 times in less than 4 years. Sir, in Andhra Pradesh, the coverage of households under drinking water has doubled. My question to Honorable Minister, sir, I think yes, sir, in some districts of Andhra Pradesh, the coverage has improved drastically, but it is still low. I would like to request the minister to focus on north coastal Andhra districts like Visakhapatnam, Srikakulam, Vijayanagaram. So my question is whether there will be a special drive to improve coverage in north coastal Andhra districts. माननीय सभापति महोदय, first I would like to thank honorable member for his kind words of appreciation for the scheme। लेकिन साथ साथ में मैं ये भी कहना चाहता हूँ कि जैसा मैंने अपने पहले प्रश्न के उत्तर में कहा था कि आंध्र प्रदेश इज अमंग द स्टेट्स जहाँ पर परफॉर्मेंस बहुत लो है। मैं सदन के सामने अत्यंत दुख के साथ में कहना चाहता हूँ कि आंध्र प्रदेश एकमात्र ऐसा प्रदेश है जिसमें 2021 के बाद में भारत सरकार के द्वारा जल जीवन मिशन में जो एलोकेशन किया गया है, उस एलोकेशन में एक भी पैसा अभी विड्रॉ नहीं किया है, क्योंकि वो अपनी तरफ से अभी जो है स्टेट शेयर जो उनको देना चाहिए वो 2021-22 का स्टेट शेयर भी नहीं दे पाए।
निश्चित रूप से चिंताजनक स्थिति है और हम निरंतर उनके संपर्क में रह करके उनको इस दिशा में प्रगति करने के लिए आवश्यक कार्रवाई करने के लिए बात कह रहे हैं। టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని అన్నారు. పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గన్మెన్లు తప్పనిసరి అన్నారు. మంత్రి అంబటి రాంబాబుకి అవాకులు చవాకులు మాట్లాడడం మొదటి నుంచి అలవాటేనని ప్రతినిత్యం చూస్తూనే ఉన్నామని కన్నా అన్నారు. అవినీతి చేయడంలో వారు దిట్ట, అంతకన్నా నేను వైసీపీ నేతల గురించి మాట్లాడను కూడా అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు అలాగే కుట్రలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. దాంట్లో భాగంగానే నేను ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నాననేటువంటి ఒక ఉద్దేశంతో మరి పల్నాడు జిల్లాలో సెక్యూరిటీ పరంగా థ్రెట్ ఉన్నప్పటికీ కూడా నాకు గన్మన్ని విత్డ్రా చేసినటువంటిది ఇది కుట్రపూరిత చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు తనకి మంచి మెజారిటీ ఇచ్చారు. శుభ్రంగా ఇచ్చిన మెజారిటీతోటి పరిపాలన చేస్తుంటే తండ్రి కన్నా అతను అన్నట్లు మంచి పేరు తెచ్చుకుంటాడు అనేటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రేపు గుంటూరు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. భారీ ర్యాలీతో స్వాగతం పలకాలని కోరారు. జోనల్ పర్యటనలో భాగంగా కోస్తా జోన్ గుంటూరులో పాల్గొంటారని తెలిపారు. ఏపీలో 4 సంవత్సరాల వైసీపీ పాలన గురించి చెప్పే నేతలు 151 ఎమ్మెల్యేల బలం ప్రజలు ఇచ్చారని చెప్తున్న మాటలు వింటుంటే విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలకు నీతి నిజాయితీ ఉంటే వాలంటీర్స్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయకపోతే తిరగబడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వారి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒక విషయాన్ని చెప్తుంటారు. మాకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, 151 మంది శాసనసభ్యులను ఇచ్చారు, మాకు 151 మంది శాసనసభ సభ్యుల్ని ఇచ్చినాక మేము నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం మాకు లేదా, ప్రజాస్వామ్యంలో ఇది మ్యాండేటరీ కదా అనేటువంటి పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు మాట్లాడుతుంటారు. మంచిదే, ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చారు, పాలన చేసే హక్కు ఇచ్చారు, నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా మీకు ఉంది. ఇదే సందర్భంలో మీకు ఎట్లా ప్రజలు ఓట్లేశారో, మీకు ఎట్లా రాజ్యాంగబద్ధంగా హక్కులు ఇచ్చారో, ఎట్లా మీకైతే 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు శాసనసభలో అడ్డగోలుగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, మీకున్న హక్కు భారత రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల ద్వారా ఆర్టికల్ 73, 74 భారత రాజ్యాంగ మూల సూత్రాలు ఇచ్చిన హక్కు కారణంగా ఈ దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఎన్నికైనటువంటి పంచాయతీ సర్పంచులు కూడా మీలాగనే హక్కులు ఉన్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నవయుగ కవిత వైతాళికుడు గుర్రం జాషువా 52వ వర్ధంతిని గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నగరం పాలనలో గల గుర్రం జాషువా విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాషువా కవిత్వం ఒక అద్భుతమని, ఆయన రచనలు గబ్బిళం వంటివి జనరంజకంగా పేరు పొందాయని గుర్తు చేశారు. జాషువా గుంటూరు జిల్లా వాసి కావడం మనకెంతో గర్వకారణమన్న అంబటి రాంబాబు ఆయన కవితలు, పద్యాలు ప్రజలు చిరకాలం నిలిచిపోతాయన్నారు. గుర్రం జాషువా గారి రాసినటువంటి కవిత్వాన్ని మనం చూస్తే అది చాలా అద్భుతమైనటువంటి కవిత్వంగా ఇవాళకి కూడా అద్భుతంగా ప్రచారంలో ఉంది. అందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే, సరే గబ్బిళం అనేది ఒకటైతే అందరికన్నా జనరంజకంగా సత్య హరిశ్చంద్రలో కాటి సీన్లో ఆయన రాసినటువంటి పద్యాలను ఇమిడ్చి ఆ సత్య హరిశ్చంద్ర కాటి సీన్లో పద్యాలు వారు పాడుతుంటే వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో
ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిజంగా సత్య హరిశ్చంద్ర ఇవాటికి కూడా అది దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది అంటే కాదు, ఇలాంటి చాలా కవిత్వాలు రాసి సమాజంలోకి వదిలినటువంటి మహానుభావుడు ఆయన. మన జిల్లావాసి కావడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. మరొక్కసారి మన జిల్లావాసి ప్రముఖుడు అయినటువంటి గుర్రం జాషువా గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. దేశంలోనే సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో 4వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరుపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయమని చెప్పిన పరిస్థితి ఉందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు దుష్ట రాజకీయాలకు దిగజారిపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ను నటుడుగా గౌరవిస్తామని, కానీ రాజకీయాలు చేస్తానంటే తాము సహించేది లేదన్నారు. అన్ని స్టేజ్లోనూ రైతును ఆదుకునే విధంగా ఏ రకంగా పనిచేస్తుంది. ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒక పరిపాలనలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. వ్యవసాయ రంగానికి మంచి ఊపు వస్తుంది. వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి వచ్చిందని నరేంద్ర మోడీ గారు స్వయంగా అధ్యయన కమిటీలు వెళ్ళి అధ్యయనం చేయమన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరు చాలా బాగా జరుగుతుందని అందరూ చెప్తారు. ఇదే తీరు దేశవ్యాప్తంగా ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తే మంచి పేరు వస్తుందని ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన దౌర్భాగ్యం, వ్యక్తిగత స్వార్థాన్ని చూసుకుంటూ ఈ ప్రభుత్వం మీద ఇంత సజావుగా జరుగుతున్న ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమాలు, ఆయనకి సపోర్ట్గా పచ్చ మీడియా సహకారంతో విశృంఖలంగా అతను దిగజారిపోయి ఏదో రకమైన అస్థిరత ఈ రాష్ట్రంలో సృష్టించాలని, అల్లర్లు సృష్టించాలని, దాన్ని కొండంతగా చూపించే ప్రయత్నం ఈ పచ్చపత్రికలు చేస్తూ ఉంటే రాష్ట్రంలో రేషన్ డీలర్ల ప్రయోజనాలకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ సింగ్నగర్ స్టేడియంలో ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల రాష్ట్ర మహాసభలో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వారి సమస్యలను విని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 26 జిల్లాల నుంచి ఈ సభకు రేషన్ డీలర్లు తరలివచ్చారు. రేషన్ షాపులను ఎత్తేస్తున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిని మంత్రి అన్నారు. కందిపప్పు రవాణా ఆగిపోవడంతో 2 నెలలు ఆ సరుకులు ఇవ్వలేకపోయామని, వచ్చే నెల నుంచి కందిపప్పు, గోధుమ పిండి ప్రజలకు అందిస్తామని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. చిన్నప్పటి నుంచి ఈ రేషన్ సరుకులకి నేను కూడా వెళ్ళి సంచితో తెచ్చుకున్న వాడిని. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా అందరికీ మేలు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఏ ఒక్కళ్ళు కూడా బాధపడకూడదు అన్నది మనసే జగన్మోహన్ రెడ్డి గారి మనసు, మన ముఖ్యమంత్రి గారి మనసు అని చెప్తున్నాం. అంత మంచి మనస్సు, ఆ మనసున్న మనిషి గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏదైతే మీ సమస్యలన్నీ కూడా చెప్పారో అన్నీ కూడా నాకు నోట్ చేసుకున్నాను తెలుసు. మీకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా మీకు మేలు జరుగుద్ది, న్యాయం జరుగుద్ది అని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పోటీలను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథులతో కలిసి ప్రారంభించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేలా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సుమారు 299 క్రీడా పోటీలు నిర్వహించేలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం స్ఫూర్తిదాయకమన్నారు. బ్యాడ్మింటన్ అండర్ 17 సబ్ జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి సంబంధించి రాష్ట్ర స్థాయి క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి క్రీడల్ని ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో సీఎం కప్ మరలా తిరిగి ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో సీఎం కప్ జరిగింది. ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ క్రీడలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఇస్తుంది. క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎంతో ఇష్టపడతారనేటువంటి ఆలోచనతో
క్రీడలకి నాంది పలికి సీఎం కప్ మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించడం, తర్వాత కరోనా నేపథ్యంలో దాన్ని కొనసాగించలేకపోయారు. అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చలో కృష్ణాయపాలెంకు జనసేన పార్టీ పిలుపునిచ్చింది. కృష్ణాయపాలెంలో సీఎం జగన్ శంకుస్థాపన చేసిన సభ స్థలం వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోర్టు పరిధిలో ఉన్న R5 జోన్లో ఎలా ఇళ్లు నిర్మిస్తారు అంటూ నిరసన తెలిపారు. పేద ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న జనసేన నాయకులను అరెస్టు చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైసీపీ హయాంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతిపురంలో ఏబీ బర్ధన్ కమ్యూనిటీ హాల్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, అభివృద్ధి చేయాల్సిన వైసీపీ ప్రజా ప్రతినిధులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక విధంగా పేదవాళ్ళ యొక్క ఆలయంగా దేవాలయంలాగా ఈ ఏబీ బర్ధన్ మెమోరియల్ హాల్లో ఈ చుట్టుపక్కల ఏ సమస్య ఉన్నా వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కేవలం కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫంక్షన్స్ పేదవాళ్ళు కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుని పోలేరు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే పద్ధతులు కూడా చేద్దామని చెప్పి అనుకున్నాం. దీనికి దాతలు బాగా విరాళంగా ఇచ్చారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతం వచ్చేటువంటి ప్రాంతం నుంచి కొత్తగూడెం నుంచి అదొక వీడియో పెట్టాను. ఆంధ్ర ప్రాంతం ఎంటర్ కాగానే గొతుకులు పంది కుక్కలు గందరగోళం ఉంటాయి. అదే తెలంగాణలో పర్యటించకాలం రోడ్లు శుభ్రంగా ఉన్నాయి, తమిళనాడులో పరిసర శుభ్రంగా ఉన్నాయి. తమిళనాడులో ఏంటంటే మధ్యలో ఆంధ్ర వస్తుంది దారిలో, అక్కడంతా గతుకులు ఉంటాయి. కాబట్టి చుట్టుపక్కల రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటకతో పోల్చుకున్నా, తమిళనాడుతో పోల్చుకున్నా, తెలంగాణతో పోల్చుకున్నా రోడ్లు అధ్వాన పరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండడం వల్ల ఆర్టీసీ ఆదాయపు బాటలో నడుస్తోందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి బస్టాండ్లో శ్రీకాళహస్తి నెల్లూరు మధ్య 2 ఆర్టీసీ నూతన బస్సులను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి అన్ని ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి అవసరమైన బస్సులను అన్ని ప్రాంతాల నుంచి నడపాలని ఆర్టీసీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆర్టీసీ డిపోలోకి 2 బస్సులు నిజంగా నెల్లూరుకి ఎక్కువ జనాలు పోతూ ఉంటారు, కానీ అది క్యాన్సిల్ అయిపోయిందని ప్యాసింజర్లు అదేవిధంగా ఊర్లో ఉండే పెద్దలందరూ వచ్చి కూడా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీగా దాన్ని బస్సులు వేయండి నెల్లూరుకి, ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, బిజినెస్ పీపుల్స్ ఉన్నాయి, రోజు వచ్చిపోయేదానికి ఇబ్బంది అవుతున్నది అని చెప్పడం వల్ల ఇమ్మీడియట్లీగా డిపో మేనేజర్తో మాట్లాడి ఈరోజు 2 బస్సులు తీసుకురావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక నెల్లూరు పోయే వాళ్ళందరూ కూడా హ్యాపీగా పోవచ్చు ఎక్స్ప్రెస్ 2. కాకపోతే చెప్పిన టీవీ అని పెట్టకూడదని అడిగాను యజమానితో, అది కూడా పెడతానని ఉన్నారు. కాబట్టి ఇంకేమన్నా ఏ ఊరికైనా తక్కువ అయితే దయచేసి కాళహస్తి ప్రజలు ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ ఊళ్ళకి కూడా కొత్త బస్సులు వేయటం జరుగుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో నిర్మిస్తున్న 108 అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహానికి ఛత్తీస్గఢ్ నుంచి వర్చువల్ విధానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. మంత్రాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, మాజీ రాజ్యసభ సభ్యులు బీజేపీ నాయకులు టీజీ వెంకటేష్, శ్రీమఠం పీఠాధిపతి సుబదేంద్ర తీర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం సంతోషంగా ఉందని, శంకుస్థాపనలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. మంత్రాలయం పుణ్యక్షేత్రంలో శ్రీరాముడు అయోధ్యలో ఎలా వెలిశాడో అదేవిధంగా మంత్రాలయంలో 108 అడుగులు ఈరోజు భూమి పూజ కార్యక్రమం, ఆ కార్యక్రమానికి కూడా పిలవడం, మంత్రాలయం
నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ మహానీయుడు ఆయన అడుగుజాడలో కూడా కలియుగంలో కూడా ఆయన ఆదర్శంగా పెద్దగా ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తమ్ముడికి ఎలా ఉండాలి, భార్యకి ఎలా ఉండాలి అనే విధంగా రాముడు ఆయన చరిత్రలో మనం తెలుసుకొని ఈరోజు ఆయన బాటలో నడుస్తున్నామంటే అది అద్భుతమైన చెప్పవచ్చు. అయోధ్య లాగా ఈ మంత్రాలయం కూడా వెలిసాలని మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని పూజిస్తూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతుండగా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ఎంపీ వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్ సింగ్ పై అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రామ్ సింగ్ పక్షపాత వైఖరితో వివేకా హత్య కేసు దర్యాప్తు చేశారని ఆరోపించారు. గతంలో విచారణ అధికారి రామ్ సింగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని సిబిఐకి రాసిన లేఖలో అవినాష్ రెడ్డి కోరారు. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం బండారు నాగేశ్వరరావు కాలనీ ప్రజలు శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఊరికి దక్షిణాన శ్మశానం ఉన్నా ప్రహరీ లేదని, అదేవిధంగా అంత్యక్రియలు పూర్తయిన తర్వాత స్నానాధికారుల కోసం వసతి లేదని వాపోయారు. అంతేకాకుండా మృతదేహాన్ని పూడ్చిన తర్వాత సమాధిని త్రవ్వేసి ఇసుకను ఇసుకాసురులు త్రవ్వుకుపోతున్నారని, ఉన్న శ్మశానం కూడా ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు వాపోతున్నారు. బ్రతికి ఉన్నప్పుడు శాంతి లేదు, కనీసం మరణించిన తర్వాత కూడా శాంతి లేకుండా చేస్తున్నారని అంటున్నారు. వేవర్స్ కాలనీలో శ్మశాన వాటికలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గత 50 సంవత్సరాలుగా, అంటే దరిదాపుగా 43 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ కాలనీ ఏర్పాటు చేసి మరి 1987లో ఈ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుండి కూడా శ్మశానానికి వెళ్ళాలంటే దరిదాపుగా ఒక 4 కిలోమీటర్ల పైబడి వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ పడుతున్న ఇబ్బందులు ఎన్ని ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఎంతోమంది అధికారులు వస్తున్నారు, ఎంతోమంది నాయకులు అవుతా ఉన్నారు, ఎన్నో పంచాయతీలు మారినాయి. 83 పంచాయతీ బైఫర్కేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మరి అనేక మంది సర్పంచులు వచ్చున్నారు, ఎంపీటీసీలు వచ్చున్నారు, కానీ సమస్యలు మాత్రం పరిష్కార దిశగా తీసుకెళ్తలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.